అందరికీ నమస్కారం అండి. సో వెల్కమ్ టు ఎస్టీపీ ఆస్ట్రాలజిక్స్ అండ్ వెల్కమ్ టు డిఫరెంట్ వే టు లెర్న్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే 12 లగ్నాల వారికి ఏ అంతర్దశలు యోగిస్తాయి, ఏ అంతర్దశలు యోగించు అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం సార్. ఏంటండి యోగిస్తాయి, యోగించవు, ఎందుకు సార్ ఇదంతా, ఏంటి ఈ కథ ఏంటి, అందరూ ఒకరు ఒక విధంగా చెప్తూ ఉంటారంటే దాన్ని మనకి ఈరోజు ఇక్కడ ఈ ఛానల్లో మనం ఇప్పుడు ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వబోతున్నామండి. చూడండి సార్, యోగి స్థాయి అంటే ఏంటి సార్ మీనింగ్ అంటే మంచి ఫలితాలు అనేట్టుగా అర్థం అండి. ఏంటి సార్ అంటే అవి మనకు అవసరం ఉన్నవి. యోగించు అంటే ఏంటి సార్ దానికి మీనింగ్ చెప్పండి అంటే అవి మనకు అవసరం లేనివి, అవి చెడు ఫలితాలు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. అప్పుడు చెడు ఫలితాలు అంటేనే మనకు గుర్తుకు రావాల్సి ఏంటంటే దుస్థానాలు గుర్తుకు రావాలి సార్ వచ్చేసి. 3, 6, 8, 12 అనేది దుస్థానాలు అండి వచ్చేసి. యోగించవు. అప్పుడు యోగించేటి ఏంటి సార్ అంటే కేంద్రము త్రికోణాలు యోగిస్తాయి అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. ధన లాభస్థానాలు కేంద్రము త్రికోణం మనకు గుర్తుకొచ్చేయాలి సార్. ఇవి ఏం ఈ ఫలితాలు ఏంటి సార్ అంటే ఒకసారి చూపించేద్దామండి మీకు. సింపుల్ అండి, ప్రతి ఒక్కరూ యోగిస్తాయి యోగించని గుర్తుపెట్టుకోండి సార్. యోగిస్తాయి అని చూడండి సార్, త్రికోణంలో యోగిస్తాయి, కేంద్రంలో యోగిస్తాయి, ధనలాభస్థానాలు యోగిస్తాయి. చూడండి, దుస్థానాలు యోగించవు. ఎందుకో చెడు ఫలితాలు అంటాం, ఎందుకు మనకు అవసరం లేనిస్తాయి సార్. అప్పుడు యోగిస్తాయి అంటే ఏంటి గుర్తుపెట్టుకొని, యోగించు అంటే గుర్తుపెట్టుకోండి సార్. అప్పుడు యోగిస్తాయి చూడండి, 1వ భావము పేరు ప్రతిష్టలు అందరికీ కావాలి, ఇవి మనకు అవసరం ఉండే కదా సార్. 5వ భావము ప్రేమ పెళ్లి పిల్లలు అందరికీ కావాలి. 9వ భావము పేరు ప్రతిష్ట అదృష్టము లక్కు కావాలి కదా సార్, అందుకే కావాలి. అది త్రికోణం అయిపోయిందండి. కేంద్రం చూడండి సార్, 4వ భావము ఇన్వెస్ట్మెంట్, ప్రతిదీ అందరూ కొనుక్కోవాలి కదండి ఏదైనా ప్రాపర్టీస్, ఓకే. 7వ భావము పెళ్ళి అందరికీ కావాలి కదా సార్. 10వ భావం ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉండాలి కదండి, 10వ భావము. రెండవ భావం చూడండి సార్, డబ్బులు అందరికీ కావాలి కదా సార్, ధనస్థానము ఇంటికి డబ్బులు. 11వ భావం అందరికీ డబ్బులు, ఎంత సంపాదించినా కూడా ఏదో ఒకటి మిగిలిపెట్టుకోవాలి కదా సార్. సో బ్యాంక్ బ్యాలెన్స్ ప్లస్లో ఉన్నామంటే, మన లాభాల్లో ఉన్నామంటే 11వ భావం అండి. నష్టాలు ఉన్నామంటే 8వ భావం సార్. ఇవన్నీ యోగిస్తాయి సార్, మనకు అవసరం ఉన్న ఫలితాలు అవన్నీ మంచి ఫలితాలు. యోగించు అంటే దుస్థానాలు అనేట్టుగా అర్థం అండి. చెడు ఫలితాలు 3వ భావం సేల్ ఆఫ్ ప్రాపర్టీ, ఉండే ప్రాపర్టీ అమ్ముకుంటామండి ఏదైనా కష్టాలు వచ్చి, అది మనకు అవసరమా సార్, అది యోగించలేదు అంటామండి. గ్రహాలు 3లో ఉంటే యోగించదు, 3వ భావం యోగించదు సార్. అది 6వ భావం అంటే అప్పులు చేస్తుంటాం సార్. అప్పులు, శత్రువులు, హాస్పిటల్ ఖర్చులు అవన్నీ మనకు అవసరం లేదు కదా సార్, వాటిని మనం యోగించవు అంటామండి వచ్చేసి. తర్వాత అదృష్టము, అది యోగించేస్తారు. తర్వాత దురదృష్టం ఉంటుంది, తర్వాత అవమానం ఉంటుందండి, అది కూడా మనకు యోగించవు అన్నట్టుగా చెప్తాం సార్ వచ్చేసి. తర్వాత 12 ఖర్చులన్నీ ఎక్కువ ఉంటాయి. అంటే యోగించవు అంటే గుర్తుపెట్టుకోండి సార్, ఖర్చులు ఉంటాయి, శుభ ఖర్చులు ఉంటాయి, అశుభ ఖర్చులు ఉంటాయి, అదృష్టము దురదృష్టము, ఈ 3, 6, 8, 12 భావాలు మన మైండ్లో వచ్చేయాలండి వచ్చేసి. యోగించవు అంటే 3, 6, 8, 12 భావాలు యోగించవు. యోగిస్తాయి అంటే 1, 5, 9 యోగిస్తాయి, 4, 7, 10 యోగిస్తాయి, 2, 10 కూడా యోగిస్తాయి సార్, అంతే. తర్వాత లగ్న ప్రకారం చెప్తాం, ఇది మనకు టాప్ 1 రూల్ సార్ వచ్చేసి. ఇది అందరికీ వర్తిస్తుంది. 12 లగ్నాలకి అయిపోయింది సార్, చెప్పేస్తుంది ఈజీగా. అప్పుడు మీ జన్మజాతకంలోనే ఏ లగ్నమైనా సరే, నాకు లగ్నంలో గ్రహాలు ఉన్నాయి సార్, గుడ్. 2లో గ్రహాలు ఉన్నాయి, మంచిది. 4లో గ్రహాలు ఉన్నాయి, మంచిది. 5లో ఉన్నాయి, మంచిది, త్రికోణం అవుతుంది. 7లో ఉన్నాయి, మంచిది. 9లో ఉన్నాయి, మంచిది. 10లో ఉన్నాయి, మంచిది. 11లో ఉన్నాయి, మంచిది సార్. అది ఏ గ్రహమైనా సరేనండి. ఇక్కడ కేంద్రము త్రికోణము ధన లాభాస్థాల్లో ఏ గ్రహాలున్నా మంచిదే సార్, మనకు యోగిస్తాయి. మెయిన్ చూడండి, దుస్థానము 3లో గ్రహాలు ఉన్నాయి సార్, 6లో ఉన్నాయి, 8లో ఉన్నాయి, 12లో గ్రహాలు ఉన్నాయంటే అవి మనకు యోగించవు సార్ వచ్చేసి. చెడు ఫలితాలు ఇస్తాయి, అప్పులు, ఆస్తులు, అవమానాలు అన్నీ ఉంటాయి అన్నట్టుగా అర్థం సార్. ఎప్పుడు యోగించవు సార్ అంటే అంతర్దశ జరిగినప్పుడు మనకు యోగించవు. ఇదే సార్ దశ అంతర్దశ ప్రిడిక్షన్. ఈజీ, లాజిక్ ఈజీ అండి. లాజిక్ పెట్టుకుంటే ఈజీగా బిల్డప్ చేయొచ్చండి, బేసిక్స్ నుంచి స్ట్రాంగ్ అడ్వాన్స్ వరకు వెళ్ళొచ్చండి. ఇక్కడ ఎందుకు లాజిక్ మిస్ అవుతారు సార్ వచ్చేసి. తర్వాత నెక్స్ట్ రూల్ అంటే త్రికోణాధిపతులు యోగిస్తాయి సార్, అది ఇచ్చాను చూడండి సార్ ఇక్కడ. నెక్స్ట్ రూల్ నెంబర్ 1, ఒక లగ్నానికి ఇప్పుడు సపరేట్గా తెలుసుకుంటాం సార్. ఇప్పుడు మేష లగ్నంలో 12 లగ్నాలకు చూడబోతాం. ఇక్కడ 12 లగ్నాలకు కామన్గా చెప్పేస్తాం, ఇది అల్టిమేట్ రూల్ అనమాట మనకు. దీంట్లో మీకు దుస్థానాధిపతి అయినా త్రికోణాధిపతి సంబంధం లేదండి. గ్రహాలు కేంద్రంలో త్రికోణంలో దుస్థానంలో ఉన్నాయా యోగిస్తాయి, దుస్థానంలో ఉంటే యోగించవు, ఇంతే సార్ రూల్. మాట చెప్పినట్టు అనుకుంటా. గ్రహాలన్నీ దుస్థానాలు ఉంటే యోగించవు, గ్రహాలు కేంద్రంలో త్రికోణంలో ఉండేటప్పుడు వాటి యొక్క అంతర్దశ జరిగినప్పుడు యోగిస్తాయి అనేది సార్ పాయింట్ వచ్చేసి. ఇప్పుడు మేషలగ్నం చూడండి వచ్చేసి, ఇది కుజ సూర్య గురు అంతర్దశల వాళ్ళకు త్రికోణాధిపతులు అండి మేషలగ్నానికి. సో యోగిస్తాయి. చూడండి, కుజ అంతర్దశ జరిగినప్పుడు సమాజంలో పేరు ప్రతిష్ట గౌరవము, సూర్యుడు మనసుకు నచ్చిన విషయాలు, పేరు, రిజల్ట్ ఇక్కడ చేశాను సార్ వచ్చేసి.
త్రికోణాధిపతులు యోగిస్తాయి. కానీ రూల్ నెంబర్ 2 మళ్ళీ చూడాలంటే త్రికోణాధిపతులు ఈ గ్రహాలు ఇది అధిపతి కదా సార్. కానీ ఇప్పుడు మేషలగ్నానికి ఇదే కుజుడు 6వ స్థానంలో ఉన్నాడు అనుకోండి, అప్పుడు దుస్థానం అయిపోతుంది. అప్పుడు వాళ్ళకి 50% యోగిస్తుందండి. అంటే అప్పులు ఉంటాయి, కొంచెం చెడు ఫలితాలు కూడా కలిపి ఉంటాయనేట్టుగా అర్థం అండి. సో గ్రహాలు ఏ ప్లేస్మెంట్లో ఉన్నాయని చాలా ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. ఇదే మనం ఫస్ట్ చెప్పేసాం. మనకు జన్మజాతక గ్రహాలు కేంద్రంలో ఉన్నాయా, త్రికోణంలో ఉన్నాయా, దుస్థానంలో ఉన్నాయా అనేది ఇంపార్టెంట్ సార్ వచ్చేసి. అంతర్దశ జరిగినప్పుడు మనకు ఫలితాలు ఏంటి వస్తాయి సార్. అయితే నీట్గా అర్థం చేసుకోనండి. ఇక్కడ చూడండి సార్, దుస్థానాధిపతులు యోగించవు. రూల్ నెంబర్ చెప్తున్నా అంటే ఇప్పుడు మేషలగ్నానికి బుధుడు 6 అవుతాడు, 8 కుజుడు అవుతాడు, యోగించేస్తారు వచ్చేసి. కష్టాలు ఉంటాయి, అప్పులు, హాస్పిటల్, అదృష్టం ఇవన్నీ ఇక్కడ ఇచ్చాము ఉంటాయండి. కానీ అదే దుస్థానాధిపతులు ఇప్పుడు బుధుడు ఉన్నాడు అనుకుందాం సార్, మేషలగ్నానికి బుధుడు అది 4లో ఉన్నాడు అనుకోండి, అప్పుడు దుస్థానాధిపతి బుధుడు మేషలగ్నానికి త్రికోణంలో ఉన్నాడు అనుకోండి, అది యోగిస్తుంది సార్. 4లో అంటే బాగా ప్రాపర్టీస్ కొంటాం ఏదన్నా. అప్పుడు దుస్థానమైన త్రికోణమైన ఏ భావంలో ఉన్నాయనేసి ఇంపార్టెంట్ అండి. సార్ నాకు త్రికోణాధిపతి త్రికోణంలో ఉన్నాడు, బాగా యోగిస్తుంది సార్ మీకు. సార్ నాకు దుస్థానాధిపతి దుస్థానంలో ఉన్నాడు, బుధుడింట్లో ఉన్నాడు మేషలగ్నానికి, మీకు అప్పుడు మీకు యోగించదు సార్. అది ఎక్కువ బలం ఉంటుంది యోగించుకోవడానికి. సో ఇలా తీసుకోవాలి సార్ వచ్చేసి అప్పుడు. సో ఇక్కడ ఇచ్చేసారు క్లియర్గా ప్రతి ఒక్క లగ్నానికి అనేసి మీరు చూడొచ్చు. మేషలగ్నానికి ఇచ్చేసాము. వృషభ లగ్నం చూడండి సార్. వృషభ లగ్నానికి ఏ అంతర్దశలు యోగిస్తాయంటే శుక్ర, బుధ, శని అంతర్దశలు యోగిస్తాయి సార్ వచ్చేసి. వృషభ లగ్నానికి గురు, శుక్రులు యోగించవు అంటే అర్థం అండి. కానీ ఇదే గురువు, శుక్రులు గ్రహాలు వాళ్ళకు త్రికోణంలో ఉంటేనా వాళ్ళకి మళ్ళీ యోగిస్తాయి సార్ వచ్చేసి. సో రూలు, సబ్ రూలు రెండు గుర్తుపెట్టుకోవాలండి. మెడకేస్తే కాలుకేస్తారు, కాలుకేస్తే మెడకేస్తారు. అదే సార్ జ్యోతిష లెక్క పని. మరి క్లాస్లో అంటే చెప్పగలుగుతాము. మీరు ఇక్కడ అడుగుతున్నారు కాబట్టి యూట్యూబ్లో పెడతాం కాబట్టి 2 విధాలుగా చెప్తున్నాం సార్ ఇక్కడ. మిథున లగ్నానికి బుధ, శుక్ర, శని అంతర్దశలు యోగిస్తాయి సార్. కుజ, శని వచ్చేసి యోగించవు. కానీ ఆ ప్లేస్మెంట్ కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ చెప్పే ఫలితాలన్నీ 50% వర్తిస్తాయి సార్. అంతే 50% మళ్ళీ మనం ప్లేస్మెంట్ చూడాలి ఎక్కడెక్కడ ఉన్నాయనేసి. సో మిథున లగ్నానికి యోగించేటివి బుధ, శుక్ర, శని అంతర్దశలు యోగిస్తాయి. తర్వాత కుజ, శని అంతర్దశలో యోగించవు అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. కర్కాటక లగ్నానికి ఏ అంతర్దశలు యోగిస్తాయంటే చంద్ర అంతర్దశ, కుజ అంతర్దశ, గురు అంతర్దశలో వాళ్ళకు యోగిస్తాయండి. అదే వాళ్ళకు గురువు, శని అంతర్దశ యోగించు. ఇక 2 పక్కల గురువే ఉన్నాడు కదా సార్, 50-50 అంటే ఇక్కడ 50%, ఇక్కడ 50% సార్. ఇక్కడ 9వ స్థానం అధిపతి అవుతాడు, ఇక్కడ 6వ స్థానం అధిపతి అవుతాడండి. సో 2 పనులు చేస్తాడు సార్. కర్కాటక లగ్నానికి గురు 2 పనులు ఉంటుంది. 50% పాజిటివ్, 50% నెగిటివ్ ఉంటుందండి. మనం ఇప్పుడు నెగిటివ్ గుర్తుపెట్టుకుంటాం కదా సార్, అందుకు. సో మనం 2 ఉంటాయి అక్కడ. ప్రతి ఒక్కరు చూడండి, అందరూ మాట్లాడేదంతా దుస్థానాల గురించే మాట్లాడతారు సార్. ప్రతి ఒక్కరు మీ లగ్నంలో ఏదైతే దుస్థానం ఉంటుందో అదే మాట్లాడుతూ ఉంటాం సార్ మనం వచ్చేసి. సో సింహలగ్నాన్ని చూడండి సార్. సూర్య, గురు, కుజ అంతర్దశలు బాగా యోగిస్తాయి. సింహలగ్నానికి శని, గురు వాళ్ళకు యోగించారు అంటే అర్థం అండి. గురువు ఇక్కడ వాళ్ళకు 8వ స్థానం అధిపతి అవుతారు కదా సార్, అష్టమాధిపతి అయిపోతాడు. మళ్ళీ ఇక్కడ 5వ స్థానం అధిపతి అవుతాడండి వచ్చేసి. కన్యా లగ్నానికి బుధ, శని, శుక్ర ఈ 3 అంతర్దశలు బాగా యోగిస్తాయి సార్ వచ్చేసి. తర్వాత యోగించమంటే శని అంతర్దశ, కుజ అంతర్దశ అండి. శని 50-50, ఎందుకంటే ఇలా కన్యా లగ్నానికి వచ్చేసి 5వ స్థానం అధిపతి, 6వ స్థానం అధిపతి ఒకరే అవుతారు కాబట్టి 50-50 ఉంటుంది సార్ వచ్చేసి. తులా లగ్నానికి శుక్ర, శని, బుధ అంతర్దశలు అనే వాళ్ళకు యోగిస్తాయి సార్ బాగా. ఈ తులా లగ్నానికి గురు, శుక్ర అంతర్దశ వాళ్ళకి యోగించబోనట్టుగా అర్థం సార్ వచ్చేసి. మనం లాస్ట్ వీడియోలో చెప్పామండి గ్రహాలు ఎట్లా యోగిస్తాయి ఏమి అదంతా చెప్పాము సార్. అది వృశ్చిక లగ్నం చూడండి సార్. కుజ, గురు, చంద్ర యొక్క అంతర్దశలు బాగా వాళ్ళకు యోగిస్తాయి సార్ వచ్చేసి. కుజ, బుధుడు వృశ్చిక లగ్నానికి యోగించవండి వచ్చేసి. కానీ ఈ ప్లేస్మెంట్స్ ఉంటే మళ్ళీ యోగిస్తాయి సార్, 50% తీసుకోవాలి మనం. ధనుసు లగ్నానికి చూడండి సార్. గురు, కుజ, సూర్య ఈ 3 అంతర్దశలు బాగా యోగిస్తాయి సార్ వాళ్ళకు. ఏం యోగించమంటే శుక్ర అంతర్దశ, చంద్ర అంతర్దశ వాళ్ళు కొంచెం యోగించవు సార్. కానీ అదే శుక్రుడు, అదే చంద్రుడు వీళ్ళకు 2 పద్ధతుల్లో ఉంటే మనీ ఫ్లో ఉంటుంది సార్ బాగా. సో ఆ యోగించని అధిపతి, ఆ దుస్థాన అధిపతులు త్రికోణంలో ఉంటే మళ్ళీ 50% యోగిస్తాయని మరి రూల్ కింద ఇచ్చాం సార్ వచ్చేసి. ఏదో మీరు చదవండి సార్ కింద ఒకసారి. మకర లగ్నానికి చూడండి సార్. శని, బుధుడు, శుక్ర ఈ 3 అంతర్దశలు బాగా యోగిస్తాయండి. మకర లగ్నానికి బుధుడు, సూర్యుడు వచ్చే వాళ్ళకు యోగించవు అనేట్టుగా అర్థం అండి. ఏం ఫలితాలంటే ఇక్కడ ఇచ్చేసాం సార్ వచ్చేసి. ఏ అంతర్దశ జరిగినప్పుడు ఏమేమి జరుగుతాయని మనం ఫలితాలు క్లారిటీగా ఇచ్చేసాం.
కుంభలగ్నం చూడండి సార్, శని బుధ శుక్ర అంతర్దశలో యోగిస్తాయి. చంద్ర బుధుడు వచ్చేసి వీళ్ళకు యోగించవండి వచ్చేసి, ఎందుకంటే వాళ్ళకు దుస్థానాధిపతులు అవుతారన్నమాట కుంభలగ్నానికి బుధుడు చంద్రుడు. మెయిన్ లగ్నం చూడండి సార్, గురువు చంద్రుడు కుజ ఈ మూడు అంతర్దశలకు యోగిస్తాయి. శుక్ర సూర్యుడు వచ్చేసి వీళ్ళకు యోగించవు అనమాట, ఎందుకంటే వాళ్ళకు దుస్థానాధిపతులు అవుతాడు సార్ వచ్చేసి. సో ఇదనమాట రూల్స్ అన్ని దానికండి. సో మనకు ఎవరు ఏ లగ్నానికైనా సరే ఇట్లా ఒక్కొక్క లగ్నానికి సపరేట్గా ఉంటుంది సార్, ఎవరు యోగిస్తారు ఎవరు యోగించరని. కానీ ఫైనల్గా మనకు ఆ అధిపతులు ఏ భావంలో ఉండారనేది ఇంపార్టెంట్ సార్. సో ఏ లగ్నానికైనా సరే కేంద్రంలో త్రికోణంలో గ్రహాలు అంటే యోగిస్తాయి అంతర్దశ జరిగినప్పుడు. ఏ లగ్నమైనా సరే దుస్థానం ఉంటే యోగిస్తాయి అనేట్టుగా అర్థం సార్. యోగించవు 3, 6, 8, 12 ఉంటే యోగించవు అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. సో అప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయి సార్ అంటే అందరికీ మీకైనా నాకైనా 50% ఉంటాయి సార్ వచ్చేసి. సో గ్రహాలలోనే 9 గ్రహాలలోనూ శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండేటప్పుడు ఫలితాలు కూడా మనకు కొన్ని ఒక 2 to 3 years బాగుంటాం, 2 to 3 years కష్టాలు ఉంటాం కదా సార్. అది కామన్ అనమాట అందరికీ, అది మనం అర్థం చేసుకోవాలి సార్ అంతే. సో మనం ఇక్కడ చెప్పాం కదా సార్ శుభులు ఎవరు అశుభులు ఎవరు అని చెప్పేసి. చూడండి అప్పుడు ఈ యొక్క లగ్నాలకు సూర్య లగ్నము, చంద్ర లగ్నము, కుజ లగ్నము, గురు లగ్నాలు అందరికీ ఈ అంతర్దశలు యోగిస్తాయి సార్. అవన్నీ వాళ్ళకు త్రికోణాధిపతులు అనమాట, వీళ్ళకి ఇవన్నీ యోగిస్తాయి సార్ వచ్చేసి. సో అట్లా మనం ఇక్కడ ఇచ్చేసాం వచ్చేసి. ఈ శుభులు అనేది యోగించవు సార్ వచ్చేసి. అది మనకు 6వ స్థానాధిపతి 8వ స్థానాధిపతి అవుతారు కాబట్టి చెప్తామండి యోగించవు అనేసి. ఇప్పుడు మేష లగ్నం చెప్పాం కదండి, 6వ స్థానాధిపతి బుధుడు సార్. మళ్ళీ మిథున లగ్నం చెప్పాము, 6వ స్థానాధిపతి కుజుడు. అప్పుడు కుజ లగ్నాలకు బుధ అంతర్దశ యోగించవు అనేటిగా అర్థం సార్ ఇక్కడ మనం తీసుకుంటాం వచ్చేసి. ఈ యొక్క గ్రహాలు మనం గుర్తుపెట్టుకుంటే, దుస్థానాధిపతులను గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు లాజిక్స్ అనేటివి అర్థమైపోతాయి సార్ వచ్చేసి. అప్పుడు త్రికోణాధిపతులు మిత్రులు ఇవన్నీ మనకు యోగిస్తాయి ఇచ్చాను చూడండి సార్ ఇక్కడ. త్రికోణాధిపతులు మిత్రులు, దుస్థానాధిపతులు యోగించవు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి ప్రతి లగ్నానికి. నాకు జ్యోతిష్యం నేర్చుకోవాలి సార్ ఇంట్రెస్ట్ ఉందంటే ఎవరైనా ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సార్ వచ్చేసి. ఎప్పుడు మనకి దీంట్లో నెంబర్ పెట్టకుండా అట్లే వదిలేస్తున్నాం సార్ వచ్చి. ఇక్కడ నెంబర్కి ఎవరైనా వాట్సాప్ చేయండి సార్ వచ్చి. సో రికార్డింగ్స్ అయితే ఉన్నాయి సార్. నెక్స్ట్ లైవ్ క్లాసెస్ ఒక 4 to 6 months పడుతుందండి, అంతవరకు స్టార్ట్ చేయలేము మనము. రికార్డింగ్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ రికార్డింగ్స్ తీసుకున్నా కూడా మళ్ళీ మీరైతే లైవ్ క్లాస్ అయితే అటెండ్ అవ్వచ్చండి. సో నో ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ మీరు లైవ్ క్లాస్ అయితే అటెండ్ అవ్వచ్చండి వచ్చేసి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే చేయండి సార్ వచ్చేసి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ సార్. లాజిక్స్ గుర్తుపెట్టుకోండి సార్. ఈ కింద రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 ఇచ్చారండి. సో ఫైనల్గా మనకు గ్రహాలు కేంద్రంలో త్రికోణంలో ఎక్కువ గ్రహాలు అంటే యోగిస్తాయి అనేట్టుగా అర్థం సార్. దుస్థానాలు అంటే మనం కొంచెం కష్టపడతా ఉండాలి వాటి కోసం అనేట్టుగా అర్థం సార్, మీనింగ్ అంతే. త్రికోణం అంటే కష్టపడకుండా వస్తాయి సార్. త్రికోణం అంటే ఏంటి, ఎవరెవరు సంపాదించి పెట్టింటారు అమ్మ నాన్న మనం అనుభవిస్తామండి. దుస్థానం ఉన్నాయనుకోండి అన్నీ మనమే కష్టపడి సంపాదించుకోవాలి అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఇంతే సార్ మీనింగ్. ఇప్పుడు సినిమా హీరోలు మెగాస్టార్ కొడుకున్నాడు కదా సార్. సో వాళ్ళకి ఏమి త్రికోణంలో గ్రహాలు ఉంటాయి, వేరే నాన్న ఆల్రెడీ స్టార్స్ సార్. దుస్థానం అనుకోండి ఏ బ్యాక్గ్రౌండ్ లేకోకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ దానికి కష్టపడి పైకి వస్తారండి వచ్చేసి. అదే సార్ దుస్థానాలు అంటే. జ్యోతిష్యంలో అంతేనండి, నువ్వు కష్టపడతావా మీకు అమ్మ మీకు డబ్బులు సంపాదించి పెట్టింటారు అనేది సార్ మ్యాటర్ వచ్చేసి ఇక్కడ. అప్పుడు కేంద్రము అంటే వేరే వాళ్ళు సంపాదించి పెడతారు, దుస్థానం అంటే మనమే సంపాదించుకోవాలి. అప్పుడు మీకు లగ్నాలు మొత్తం చూసుకుంటే నాకు దుస్థానాల గ్రహాలు ఎక్కువ ఉన్నాయి సార్ అంటే మీరే ఏదైనా కష్టపడి సంపాదించుకొని పైకి ఎదుగుతారు, మీ కింద ఉండే వాళ్ళు బతుకుతారు నీడగా అంటారనేట్టుగా అర్థం సార్ వచ్చేసి మీనింగ్ అనేది. ఓకే అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సార్ వచ్చి.